ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. 1 Samuel chapter 18 verse 14. And David behaved wisely in all his ways, and the Lord was with him. దేవునికి స్తోత్రాలు. మనము ఈ మాట వినినప్పుడు ఐ వాంట్ us to learn now a true greatness. నిజమైన గొప్పతనము ఎలాగ మనము కలిగి ఉండవచ్చు లేదా ఎలాగ పొంది ఉండవచ్చు. ద లార్డ్ వాజ్ విత్ హిమ్. ఇక్కడ సౌలు మహారాజుకి చాలా దావీదు మహారాజు మీద అసూయ, కోపము, రివెంజ్ఫుల్గా ఉన్నారు. ఎందుకు? బికాజ్ దావీదు మహారాజు గొప్ప యుద్ధాలు చేసి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజలంతా కూడా సౌలు మహారాజు 1000 మందిని ఆయన జయిస్తే దావీదు మహారాజు 10,000 మందిని ఆయన ఓడించారని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నప్పుడు సౌలు మహారాజుకి ఆయనకి అసూయ వచ్చేసింది దావీదు మహారాజు మీద. ఇలాంటి సమయంలో మనకి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము 14వ వచనము అలాగే మన 30వ వచనంలో చూస్తే ఎంతగా సౌలు మహారాజు దావీదు మహారాజు మీద కోపంతో ఆయన రివెంజ్ఫుల్గా ఉన్నారో అంతగా దావీదు మహారాజు సుబుద్ధి కలిగి దేవుని యొక్క భయభక్తుల్లో దేవుడు ఆయనకి తోడుగా ఉండగా ఇంకా మంచి ప్రవర్తనతో ఉన్నారంట. చూడండి ఇక్కడ వెన్ వి సీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హిస్ ప్రమోషన్స్ దావీదు మహారాజుని దేవుడు అద్భుతంగా అభిషేకించుకున్నారు, గొప్ప మహారాజుగా చేయబోతున్నారు. హీ నోస్ దట్ సౌల్ మహారాజ్ ఈజ్ గోయింగ్ టు గెట్ డౌన్, ఆయన యొక్క టైం అయిపోతుందని కూడా తెలుసు. కానీ ఎంత అవకాశం వచ్చినా కానీ బికాజ్ హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్ యాజ్ ఎ ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలీలకు మొదటి ప్రథమ రాజుగా ఆయన అభిషేకించబడ్డారు. కాబట్టి దావీదు మహారాజు ఆయన మీద చెయ్యి వేయటానికి కూడా దేవునికి భయపడ్డారు. మన దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆలోచనలు మనసు మనం ఎరిగి మనం నడుచుకున్నప్పుడు అద్భుతంగా దేవుని చేత ఆశీర్వదించబడతాము. ఈవెన్ దో హీ హాజ్ ఆపర్చునిటీ టు కిల్ హిమ్ బట్ హీ డిడ్ నాట్ డూ దట్. హీ సెడ్ దట్ కెన్ ఐ డూ దిస్ వన్, లైక్ యేసోబు గారు కదా, పాపం చేసేదా నేను దేవుని సన్నిధానంలో ఈ పాపం నేను చేసేదా. వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి మెడిటేట్ the word of God, when we store the word of God, when we walk according to the word of God, we will get afraid, we will be scared to do anything wrong because God is watching over us. దేవుడు మన వైపు చూస్తున్నారు, మనతో ఉన్నారు. ఆయన సన్నిధానంలో మనము తప్పు చేయటానికి భయపడాలి. అలాగ భయపడినప్పుడు ఇంకా నిన్ను దేవుడు ఆశీర్వదించటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుడు వాక్యం చదివే వాళ్ళకి, ధ్యానించే వాళ్ళకి, దాని హృదయంలో పదిలపరుచుకునే వారికి, దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వారికి తప్పకుండా దేవుని యొక్క భయభక్తులు మనలో కలుగు చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ విట్నెస్ టు అస్, ఆయన సాక్షిగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి ఇక్కడ పీపుల్ ఆ ప్రజలందరూ కూడా సర్వెంట్స్ ఆఫ్ సాల్, సౌలు మహారాజు యొక్క సేవకులందరూ కూడా దే వర్ ఇంప్రెస్డ్ విత్ కింగ్ డేవిడ్. దావీదు మహారాజు చూసి చాలా సంతోషించారు. ఎందుకంటే ఎంత గొప్ప కార్యాలు ఏం చేస్తున్నారు, ఎంత హంబుల్గా ఉన్నారు. అలాగే మనం చూస్తుంటే పీపుల్ సా దట్, వాళ్ళందరికీ కూడా తెలిసింది దేవుని యొక్క సన్నిధానం దావీదు మహారాజుతో ఉంది. దట్స్ వై హీ ఈజ్ ఏబుల్ టు హంబుల్ హిమ్సెల్ఫ్, వాక్ విత్ గాడ్ అండ్ డూ ఆల్ ద మైటీ థింగ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అలాగే మనం చూడండి సౌలు మహారాజు కుమారుడైన యోనతాను అలాగే అతని కుమార్తె అయిన మిఖాల్, వాళ్ళిద్దరూ కూడా దావీదు మహారాజుని జోనతాను ఒక స్నేహితునిగా, ఆ యొక్క మిఖాల్ వివాహం చేసుకుపోయే భర్తగా ఎంతగా వాళ్ళు ప్రేమించారు తన్ని. దేవునికి స్తోత్రాలు. కానీ దావీదు మహారాజు హృదయం చూడండి. దిస్ ఈజ్ వేర్ దేవుడు అంటారు దావీదు మహారాజు, కింగ్ డేవిడ్ ఈజ్ క్లోజర్ టు మై హార్ట్. ఎందుకన్నారంటే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు మనం చదివేటప్పుడు ఆయన అంటా ఉన్నారు, వండర్ఫుల్ వర్డ్ ఈ సేస్, ఐఎమ్ ఏ పూర్ బాయ్, నేనే చాలా పేదవాడిని, అండ్ ఆల్సో ఐ హ్యావ్ నాట్ దట్ గ్రేట్ పర్సన్, నేనేమో గొప్ప వ్యక్తిని కాదు, ఐఎమ్ ఓన్లీ ఏ షెపర్డ్ బాయ్, నేను గొర్రెలు కాచుకునేవాడిని. ఇంత గొప్ప రాజకుమార్తెను చేసుకోవటానికి దేవుడు నాకు అర్హత ఇస్తారు. డూ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్? అంత క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉన్నాయా?
ఆల్వేస్ ఐ బిలీవ్, నేను ఎప్పుడు అనుకుంటాను, గొప్పవాళ్ళు ఎప్పుడు వాళ్ళని గొప్పగా చూసుకోరు. ద గ్రేట్ పీపుల్ దే నెవర్ సీ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ గ్రేట్ పీపుల్, ఓన్లీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై అదర్స్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ హంబుల్. ఎందుకంటే వాళ్ళు తగ్గించుకొని ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తించేది వేరే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు దాన్ని చూసి గర్వించరు, ఇంకా తగ్గించుకుంటారు. దాని ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అవును నాయన ప్రభా, మేము ఎంతగా మీ దగ్గర తగ్గించుకొని నాయన సాత్వికమైన హృదయం కలిగి ఉన్నప్పుడు నాయన భూలోకాన్ని, భూప్రపంచాన్ని మేము స్వతంత్రించుకుంటాము అన్నారు నాయన. అలాగే నాయన, వెన్ వీ హంబుల్ అవర్ సెల్ఫ్ లార్డ్ ఫాదర్ గాడ్, మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మీరు మమ్మల్ని హెచ్చిస్తారు తండ్రి. ప్రభా, ఆల్ ద ఆనర్ లార్డ్, ఆల్ ద గ్లోరీ లార్డ్, ఆల్ ద బ్లెస్సింగ్స్ లార్డ్, ఆల్ ద ప్రమోషన్స్ వాట్ ఎవర్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, మీరు మాకు అనుగ్రహిస్తారు నాయన. ఎవ్రీ గుడ్ గిఫ్ట్స్ కమ్స్ ఫ్రమ్ యూ లార్డ్. ప్రతి ఒక్క మంచి బహుమతి కూడా అది మీ దగ్గర నుంచే వస్తుంది నాయన. ప్రభా, ఈరోజు ఇలాంటి అద్భుతమైన మాటలతో మా హృదయాల్లో మేళ ఇంకా ప్రేమ, భయము, గౌరవ భావాలు, పూజనీయుడైన దేవుడిని మేము ఆరాధించడానికి మీరు మా ఎళ్ళ చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. ప్రభా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, నన్ను, మా కుటుంబాన్ని ప్రైజ్ గాడ్ మినిస్టర్ అయినా ఇంకా మమ్మల్ని మేము తగ్గించుకున్న ఆయన, మిమ్మల్ని హెచ్చించిన ఆయన, మీ ద్వారా తండ్రి ప్రభా మేము ఎన్నో గొప్ప కార్యాలు, అసాధారణమైన కార్యాలు, మీరు మాత్రమే చేయగలిగిన కార్యాలు మేము చేయటానికి ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.